కొందరు స్వయం ప్రకటిత మేధావులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై సుమోటో కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు ధిక్కరణ కేసు పెట్టాలని శనివారం ప్రెస్ మీట్ పెట్టి వారు మాట్లాడిన మాటలపై ఊరుకునే ప్రసక్తి లేదని మెదక్ ఎంపీ రఘునందనరావు హెచ్చరించారు. మెదక్ జిల్లా నరసాపూర్ బీజేపీ కార్యాలయంలో ఎంపీ రఘునందనరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మార్చి 31వ తేదీన కటాఫ్ తేదీగా ప్రకటించి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశంలో నక్సలిజం అనే అంశాన్ని తుడిచిపెట్టాలని, ఆ దిశగా 199% నక్సలిజాన్ని రూపుమాపాలని అన్నారు. దీనికి హైదరాబాద్లో కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు సమావేశం ఏర్పాటు చేసి అమిత్ షాపై కేసులు పెట్టాలని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారు రమేష్ గౌడ్, కౌన్సిలర్లు శ్రీకాంత్, నిరంజన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. అదే భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే సభలో ఏ సభ్యుడైనా, నేను మంత్రుల గురించి మాట్లాడతలేను, అమిత్ షా గారు ఈ దేశానికి హోంమంత్రి గారు, నేను హోంమంత్రి గారు అధికారాల గురించి మాట్లాడతలేను, సభ్యులకు ఉండే అధికారాల గురించి మాత్రమే ఆ మేధావులకు తెలవాలని చెప్తున్నాడు. సభ్యులకు ఉండే అధికారాలు ఎంత గొప్ప అంటే, సభలో మాకు ఇచ్చినటువంటి ఇమ్యూనిటీ ఎంత గొప్పదంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ల మీద, హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల మీద కూడా సభ్యులు సభలో ప్రస్తావించేటువంటి అధికారాన్ని రాష్ట్ర శాసనసభలు, భారత పార్లమెంటు సభ్యులకు ఇచ్చినటువంటి అధికారం. భాగ్యనగరంలో కొంతమంది మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు, తమను తాము మేధావులుగా ప్రకటించుకున్నటువంటి కొంతమంది గౌరవ పెద్దలు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టి అమిత్ షా గారి మీద కేసు నమోదు చేయాలి, సుమోటో కేసు పెట్టాలి, సుప్రీంకోర్టు ధిక్కరణ కేసు పెట్టాలి, ఇట్లా వారికి నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడారు. దాంట్లో ప్రొఫెసర్లు ఉన్నారు, వకీళ్ళు ఉన్నారు, రిటైర్డ్ న్యాయమూర్తులు ఉన్నారు, బాగా చదువుకున్నామని చదువు చెప్పే సార్లు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ బాధ ఏంటంటే మాట్లాడితే మమ్మల్ని అర్బన్ నక్సలైట్లు అంటారు. మార్చి 31ని కటాఫ్ తేదీగా పెట్టుకొని భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో నక్సలిజం అనేటువంటి అంశాన్ని తుడిచిపెట్టాలని, ఆ దిశగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి చాలా సీరియస్గా వర్క్ చేసి 199% ఆ దిశగా వారు వేసినటువంటి అడుగులు, భారత ప్రభుత్వం వేసినటువంటి అడుగులు సక్సెస్ అయినాయి. దానికి నిన్న హైదరాబాద్లో కొంతమంది